గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనం ప్రతిసారి అంటే నేను చర్చించే ప్రతిసారిని యోగాల గురించి చెప్తూ ఉంటాను. ఏ సమయంలో ఏ యోగాలు పడతాయి, ఆ యోగాలు ఏ ఏ గ్రహాల ద్వారా మనకి అనుకూలిస్తాయి, ఆ గ్రహాల వల్ల ఆ యోగాల వల్ల దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి, దాంతో పాటుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు, మిశ్రమ ఫలితాల, శుభ ఫలితాల, మంచి ఫలితాల, చెడు ఫలితాల, ఇలాగా నేను ఎప్పుడూ మీకు మీ ముందుకు ప్రతిసారి ఒక్కొక్క యోగాన్ని తెచ్చిస్తుంటాను. అయితే ఇప్పుడు నేను మీకు అందించే ఒక బ్రహ్మాండమైన యోగము, మహారాజ యోగము, అది ఎవరిస్తున్నారు అంటే కనుక మన శని భగవానుడు అండి. 30 ఏళ్ల తర్వాత జూలైలో 2025 జూలై 13వ తారీఖు నుంచి శని భగవానుడు మనకి ఇబ్బంది పెట్టడమే కాదు, దానితో పాటు మనకి మహారాజ యోగాలను కూడా కలగజేస్తాడు అనమాట. అయితే ఈసారి ఈ సంవత్సరము 25లో జూలై నెలలో మనకి శని భగవానుడు ఇచ్చే అపురూపమైన మహారాజ యోగము పట్టబోతోంది. అయితే ఇది ఎక్కడ ఎలా పడుతోంది అనే వివరంలోకి వెడితే కనుక, శని తిరోగమనంలో అంటే రిట్రోగ్రేట్ అవుతున్నప్పుడు ఏర్పడే ఈ అరుదైన రాజయోగము, ఈ రాజయోగము మనకి మీనరాశిలో తిరోగమనం చెందుతున్నాడు. ఎప్పుడైతే ఈ మీనరాశిలో తిరోగమనం చెందుతున్నాడో ఇదే సమయంలో మనకి శని చతుర్దృష్టి మనకి ఏ రాశి మీద పడుతోంది అంటే మిథున రాశి మీద, బృహస్పతి మీద పడుతోంది. అంటే మిథున రాశిలో అప్పటికే బృహస్పతి ఉండడం వల్ల ఆ శని భగవానుడి యొక్క దృష్టి, ఆ చతుర్దృష్టి ఈ బృహస్పతి మీద పడుతోంది. అయితే దీనితో పాటు ఇదే సమయంలో రాహు కుజులు షడష్టక యోగంలో ఉన్నారు. మనకి జూన్లో మొదలైంది కదా షడష్టకము, ఆ షడష్టక యోగం ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. అది కూడా ఒక అరుదైన రాజయోగం అన్నమాట. అయితే ఈ శని బృహస్పతి దృష్టి యొక్క సంయోగంతో రాజయోగాత్మక పరిణామాలను ఇస్తోంది. ఇన్ని మంచి గ్రహాలు ఈ సమయంలో మనకి శుభ ఫలితాలను ఇచ్చేందుకు ఏర్పాటవుతోంది. అయితే ఎవరెవరికి శుభ ఫలితాలు ఎలా ఉండబోతోంది అంటే కనుక, ఇది ఒకసారి మీకు గతంలో చూసుకున్నట్టయితే 1995, 96 ఆ సమయంలో ఇలాంటి శని భగవానుడు ఇచ్చే ఒక అరుదైన మహారాజ యోగం ఏర్పడింది. మళ్ళా 30 సంవత్సరాలకి మనకి జూలై నెలలో ఏర్పడబోతోంది. అయితే ఈ ఏర్పడడానికి మనకి దేశకాలమాన పరిస్థితులు నేను ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటాను, ఒక మనుషులకి రాసులకే కాకుండా దేశకాలమాన పరిస్థితుల్లోనూ దేశ రక్షణ విభాగము, రాజకీయ విభాగము, ఇలా ఆర్థిక విభాగము, న్యాయ విభాగము, ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క ఫలితాలను మనం తెలుసుకుంటూ ఉంటాము. ఆ గ్రహాల ఫలితాలే ఒక్కొక్కసారి మనకి దేశం మీద, రక్షణ వ్యవస్థ మీద, ఇలాగా ప్రమాదాలు, అదృష్టాలు ఇలాంటి వాటి మీద కూడా పడుతూ ఉంటుంది అనమాట. అయితే ఇలాగ పడడం వల్ల కొన్ని గ్రహస్థితులు మీకు ఇప్పుడు సవివరంగా తెలియచేస్తాను. ఒకటి, శని గ్రహము మనకి మీనంలో తిరోగమనంలో జరుగుతోంది. అయితే దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే కనుక విశేషమైన ఫలితము ధర్మము, త్యాగము, సేవా ధోరణిలో ఉండబోతోంది. తర్వాత బృహస్పతి మిథున స్థానంలో అంటే మిథునంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే జ్ఞానము, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంటెలిజెన్స్, నాలెడ్జ్, జ్ఞానంతో పాటు కమ్యూనికేషను, విద్యా వ్యవస్థను వృద్ధి చేసేందుకు ఉపయోగపడుతోంది. దీంతో పాటు కుజ రాహులు అంటే రాహు కుజ గ్రహాలు షడష్టకంలో
కర్కాటక కుంభంలో ఉన్నారనమాట. అయితే వీరిచ్చే ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆందోళనగాను, తర్వాత అస్థిరత్వంగాను ఉండబోతోంది. అంటే ఈ వీరి యొక్క ఫలితాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయి. అయితే మరి బుధుడు సూర్యుడు ఏమిస్తున్నారు అంటే కనుక మిథునంలో ఈ సూర్యుడు మిథునంలో మనకి జూన్ 15 నుంచి స్థానాలు మారారు. అయితే ఈ మారడం వల్ల రాజకీయంలో ఎక్కువగా కొంత జోక్యం కలగజేసుకోవడము, రాజకీయంలో ఒక స్థిరత్వం లేకపోవడము, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. ఇది గ్రహాల యొక్క స్థిరత, వాటి ఇచ్చే విశేషము. అయితే మరి దేశకాల సామాజిక పరిస్థితుల గురించి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ముందుగా రాజకీయ మార్పులు ఎలా ఉండబోతున్నాయి చూద్దాము. అయితే ఇవి పంచాంగ పరంగా చెప్పేవే, తర్వాత పంచాంగ శాస్త్రం, జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పేవే తప్ప ఏదో ఊహించి కల్పించినవి మాత్రము కాదు, గమనించగలిగినది. అయితే రాజకీయ పరంగా పెద్ద పెద్ద స్థాయిలో పార్టీల్లో మార్పులు వస్తాయి, నాయకత్వాలలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అన్ఎక్స్పెక్టెడ్ రిజిగ్నేషన్స్ కానీ, ఎలియన్సెస్ అంటే కొన్ని అనుకోని పరిస్థితులు కానీ తల ఎత్తే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత నూతన రాజకీయ యజ్ఞము మళ్ళా తిరిగి మొదలయ్యే అవకాశం కనబడుతోంది. యువ నాయకులకు ఇది చాలా చక్కని సమయము. ఎవరైనా కొత్తగా పార్టీల్లోకి రావాలన్నా, రాజకీయ రంగంలోకి రావాలన్నా ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే కొన్ని పాత రాజకీయ పార్టీల్లో కొంత అస్థిరత ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే ఇంకా ఆర్థిక రంగం చూసినట్టయితే ఎలా ఉంటుందంటే దేశ ధన మూలకంగా కొంచెము మెరుగుదల కనబడుతోంది. ముఖ్యంగా రిటైల్ రంగంలోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో కొంత మార్పులు జరగబోతున్నాయి. తర్వాత బిట్ కాయిన్, క్రిప్టో, డిజిటల్ కరెన్సీ విషయాలలో గట్టి నిర్ణయాలు, విధానాలు అమలుపరిచేటట్టుగా గోచరిస్తోంది. అయితే రూపాయి విలువ స్థిరంగా ఉంటే సరిపోతుంది. విదేశ పెట్టుబడులకు ఆకర్షితం అయ్యేటట్టుగా మనకి రూపాయి విలువ ఉండబోతోంది. అయితే చమురు ధరలు, ఇంకొక అంశం ఏంటంటే చమురు ధరలు తగ్గినప్పటికీ లోకల్గా ట్యాక్స్ విషయాలలో ప్రజల మీద భారం పడే అవకాశం కనబడుతోంది. ఇది ఆర్థిక పరంగా. అయితే మరి న్యాయ వ్యవస్థ పరంగా చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతోంది అంటే కనుక కొన్ని పెండింగ్ రాజకీయ కేసులు వేగవంతంగా ముందుకు నడిచేటట్టుగా గోచరిస్తోంది. అత్యున్నత న్యాయస్థానాలలో ముఖ్యమైన తీర్పులు వెలువడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే న్యాయ రంగంలో డిజిటలైజేషన్ కూడా అయ్యేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక రక్షణ విభాగానికి చూసుకున్నట్టయితే కనుక సరిహద్దు పరిస్థితులు కొంత పటిష్టంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోబోతున్నారు. తర్వాత అణు సామర్థ్యము, యుద్ధ డ్రోన్ల అభివృద్ధికి బలమైన చర్యలు తీసుకోవడము, టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడము, ఇలాంటివన్నీ జరగబోతాయన్నమాట. అయితే రక్షణ రంగంలో చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలు కుదరడము, మరీ ముఖ్యంగా రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో కొన్ని ఒప్పందాలు జరిపించుకునేటట్టుగా గోచరిస్తోంది. అయితే వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగానికి కొంచెం వర్షాభావము, అంటే వర్షాలు చాలా అనుకూలంగా ఉండడము, రైతులకు ఊరట కలగడము, మంచి పంటలు పండే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు రైతు సమస్యల మీద ప్రభుత్వము వాస్తవంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చర్యలు తీసుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సబ్సిడీలు, ఇంక్రిమెంట్లు, క్రెడిట్ స్కీములు మరికొంత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది. తర్వాత సామాజిక పరంగా చూసుకున్నట్టయితే చట్ట శాసనాలు అంటే చట్టానికి కొంత వ్యతిరేక దిశగా వెళ్ళడమో, కొంత ఉద్రిక్తత అవ్వడమో, ప్రజలకు ఇష్టం లేకపోవడమో, ఇలాంటి చర్యలు సామాజిక పరంగా జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే దీంతో పాటు దేశభక్తి యువతలో కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే దీనితో లక్కీ రాసులు, అంటే ఈ శని యొక్క మహారాజయోగంలో ఏ రాసులకు మనకి అభివృద్ధి కనబడుతోంది అంటే కనుక వృషభ రాశి వారికి, తరువాత కర్కాటక రాశి వారికి, కన్య, ధనస్సు, కుంభ, ఈ 5 రాశుల వాళ్ళకి
విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయి. అయితే ముందుగా వృషభ రాశి వారికి ఎలాంటి అంశము అంటే కనుక ధనము విపరీతంగా రావడము, ఆకస్మిక ధనము, ధనానికి సంబంధించినటువంటి వృద్ధి కనబడుతోంది. స్థిర చరాస్తులు కూడా వీళ్ళు వృద్ధి చేసుకుంటారు. తర్వాత కర్కాటక రాశి వారికి ఏ అంశంలో అంటే అన్ని రాశుల వాళ్ళకి ఒకే అంశంలో ఉండదు. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ స్థానాల యొక్క అభివృద్ధి గోచరిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారికి రాజకీయ పరంగా మంచిగా జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పరంగా అభివృద్ధి కనబడుతోంది. అయితే కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి కనబడము, ఉద్యోగంలో ఉండే వారికి విశేషమైన ఫలితాలు కనబడుతున్నాయి. బుద్ధి వికాసము అంటే వీళ్ళు మరింత స్మార్ట్గా వర్క్ చేసేందుకు కనబడుతోంది. ధనుసు రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఈ ధనుసు రాశిలో ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఉన్నట్టయితే కనుక వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశము, పెట్టుబడుల మీద ధనం వచ్చే అవకాశము కనబడుతోంది. దీంతో పాటుగా విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడ్డమో లేదా విదేశాలు వెళ్ళడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక టెక్నికల్ పరంగాను, టెక్నాలజీ పరంగాను, తర్వాత కొత్త ఏవైనా వీళ్ళు ఆవిష్కరించాలంటే ఇన్నోవేటివ్గా ఉండాలన్నా, ఎంటర్‌ప్రీనర్‌లో ఉండాలన్నా, స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసుకోవాలన్నా, వ్యాపార పరంగాను ఇలా ఈ రాశిలో ఉండే వారికి ఈ పరంగా కలిసి వచ్చే అవకాశాలు కనబడుతోంది. అయితే ఓవరాల్గా ఈ 5 రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు మన శని మహారాజు. అయితే జాగ్రత్తగా ఉండవలసిన రాశులు ఏంటంటే మేషము, మిథునము, తుల, మీనము. ఈ 4 రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఇక్కడ మీకు వివరిస్తాను. గోచార రీత్యా మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మేషరాశి వారికి కుటుంబంలో సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా మీరు చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం కనబడుతోంది. అంటే ఆర్థిక ఒత్తిడులు మీ మీద రుణపరంగా కావచ్చు లేదా అప్పుల పరంగా కావచ్చు, ఏదైనా కానీ ఆర్థిక పరంగా మీకు చాలా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ముందుగానే తెలుస్తోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మిథున రాశి వారికి మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం, స్ట్రెస్ తీసుకుంటారు. అది కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, తరువాత వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి, స్త్రీలు పురుషులకు కూడా మానసిక ఒత్తిడి అనేది తప్పదు. దీంతో పాటు డబ్బు వ్యవహారాలు ఏదైనా మీరు చెయ్యాలి అని అనుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ధన నష్టము, చోర భయము ఎక్కువగా కనబడుతున్నాయి. స్కాముల్లో ఇరుక్కోవడం కానీ, అంటే ఇప్పుడు ఇంటర్నెట్లో చేస్తూ ఉంటారు కదా ఫోన్పేలు, జీపేలు, వాటిల్లో మీరు మోసపోవడము, ఆన్లైన్ స్కాములు జరగడము, ఇలాగ ఏదో ఒక ద్వారా మీరు ధనాన్ని నష్టపోయే అవకాశం కనబడుతోంది. ధనపరంగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ తులారాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే వైద్యపరమైన ఖర్చులు మీరు చాలా ఎదుర్కోవాల్సిన అవసరం అవుతుంది. ఆపరేషన్స్ రీత్యా కావచ్చు, ప్రమాదాల రీత్యా కావచ్చు, లేదా అనారోగ్య రీత్యా కావచ్చు, మీరు ఎక్కువగా డాక్టర్కి సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి, మందులకు సంబంధించి ఎక్కువగా ధనాన్ని వెచ్చించవలసిన పరిస్థితి. భావోద్వేగాలు మీరు చాలా నియంత్రించుకోవాలి. ఈ సమయంలో అస్సలు బాగాలేదు. ఉద్రేకాలకు కానీ, కోపాలకు కానీ, ఆవేశాలకు కానీ ఇలాంటి వాటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్టయితే శని భగవానుడు మీ రాశిలోనే తిరోగమనం చేస్తున్నాడు. ఎప్పుడైతే మీ రాశిలోనే తిరోగమనం చేస్తున్నాడు అంటే కనుక మీరు విమర్శలకు గురయ్యే అవకాశం కనబడుతోంది. అది మీ ఉన్న స్థానంలో కావచ్చు, లేదా సంఘంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, ఎక్కడ ఉన్నా మీరు విమర్శలకు ప్రథమ స్థానం తీసుకునేవారు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే కోల్పోయిన అవకాశాలు ఏవైనా ఉంటే కనుక అవి తిరిగి మళ్ళా మీ దగ్గరికి వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. అయితే లాభపడే రాశులు చెప్పాను. ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన రాశులను కూడా, ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలో కూడా మీకు సవివరంగా తెలియచేశాను. అయితే పరిహారాలు, సూచనలు ఏం తీసుకోవాలి అనేది చివరలో చెప్తాను. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని భగవానుడు 9వ స్థానంలోను, బృహస్పతి
12వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు చూసుకున్నట్టయితే విదేశీ చదువు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకైతే కనుక పొలిటికల్ గాను గవర్నమెంట్ రంగాల్లో మీకు శక్తివంతమైన అవకాశాలు వస్తాయి. ఏ ఒక్కరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ లేదా అంటే ప్రణాళికలు కానీ తక్షణమే ఈ సమయంలో చేసుకోండి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రయాణ మూలకంగా కావచ్చు, శుభకార్యాల మూలకంగా కావచ్చు, లేదా అంటే మరి ధనపరంగా ఏ విషయంలోనైనా మోసపోవడం కావచ్చు. డబ్బు పరంగా మోసపోవడము, ఖర్చులు చాలా అధికంగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అదే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండే వారికి ఊపిరితిత్తులు అంటే లంగ్స్, లివరు ఈ రెండిటి మీద దెబ్బ పడబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అంత క్రితమే మీకు ఈ రెండిటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఆపరేషన్ చేయించుకోవడం కానీ, దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉంటే కనుక ఆ దిశగా ప్రయత్నం చేయండి. లేదు కొత్తగా ఈ సమయంలో వస్తున్నది అని అనుకున్న వాళ్ళు తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మత సంబంధమైన ఆచారాలు చేస్తారు, దాన ధర్మాలు చేసుకుంటారు. దీంతో పాటు పుణ్యక్షేత్ర యాత్రలు కూడా చేస్తారు. చాలా శుభ పరిణామము. మీకు రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ధార్మిక నాయకత్వము అంటే మీరు నాయకత్వ పరంగా చాలా చక్కగా ధార్మికంగా న్యాయబద్ధంగా ఉండబోతారు. ఈ సమయంలో కొంతమంది మతపరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా మీరు జాగ్రత్తగా తెలివిగా తీసుకునే ప్రయత్నం తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పారాయణ చేయండి. నెగ్లెక్ట్ అయితే చెయ్యకండి. నమస్తే. అయితే ఇప్పుడు ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ శని తిరోగమనంలో మీరు ఏం చేసుకోవాలి, మీ యొక్క బాధలకు ఎట్లాంటి మంత్రం చదువుకోవాలి అనేది ఈ 12 రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఇస్తున్నాను. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. దీన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఈ చదవడం వల్ల లాభాలు ఏంటంటే గురుకృపత మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు విదేశాలు వెళ్ళడానికి మీకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అది ఎవరికైనా సరే, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేదా సరదాగా వెళదాం అనుకున్న వాళ్ళు కావచ్చు, విదేశం వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా వస్తాయి. ఈ మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి. నమస్తే. ఇప్పుడు జప విధానము, ఇందాక నేను మంత్రాలు చెప్పాను కదా, ఆ మంత్రాలు ఎలా చదవాలి అనేది కూడా చెప్తాను. సంతృప్తికరంగా మీరు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తద్వారా లాభాలు పొందాలని ఆశిస్తూ మీకోసం అయితే ప్రతిరోజు ఆదివారం రోజు బృహస్పతి కోసము అంటే గురువు కోసం చేయవలసిన రోజు ఆదివారము, శని భగవానుడి కోసం చేసే మంత్రము శనివారం రోజు చేసుకోండి. 2వ నియమము 108 సార్లు జపించడం ఉత్తమము. అయితే మాల ద్వారా కానీ లేదా ధ్యానం ద్వారా కానీ మంత్ర జపం చేసుకోవాలి. ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ కాదు, చాలా నిష్ఠతో చేసుకోండి. 3వ నియమము నల్ల వస్త్రధారణ, బ్లాక్ కలర్ వేసుకొని శనివారం రోజు శని భగవానుడికి, పసుపు రంగు వస్త్రధారణ చేసుకొని గురువారం రోజు గురువుకి చేసినట్టయితే కనుక శుభప్రదము. నమస్తే.